అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. గురూజీ, వృశ్చిక రాశి మరి శని ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాడు? వృశ్చిక రాశి వాళ్ళంటేనే వెరీ వెరీ బ్యూటిఫుల్ పీపుల్, చాలా సంతోషమైన మనుషులు, మంచి మాత్రమే మిగతా వాళ్ళు కోరుకుంటారు. 100% వీళ్ళని చూస్తే వాళ్ళే మిగతా వాళ్ళకి వచ్చి ఒకలాగా కడుపు మంట హెవీగా ఉంటుంది. వృశ్చికంలో పుట్టిన వాళ్ళు 85% మంచి వాళ్ళు, కానీ ఆఫన్ దే ఆర్ మిస్టేకన్. అపార్థం చేసుకుంటారు మిగతా వాళ్ళు. వీళ్ళు చెప్పని విషయాల్ని చెప్పినట్టు, అసలు వీళ్ళ గురించి మాట్లాడరే ఉండరు, కానీ వాడే చెప్పుకుంటాడు. నాకు తెలిసి వాడే అండ్ ఒకలాగా ఒక యూహన, ఇల్యూజన్ ఎఫెక్ట్ మిగతా వాళ్ళకి క్రియేట్ చేయడంలో వృశ్చికం నంబర్ 1. అది ఒకటే మీరు చూసుకోండి. ఒకటే ప్రాబ్లం వృశ్చికానికి, ఏదైనా సరే ముఖం మీద కొట్టినట్టు ఫ్రాంక్గా చెప్పేస్తారు. అది ఇంకొక ప్రాబ్లము. దయచేసి ఇదంతా కాస్త మీరు బటర్ సాఫ్ట్నెస్ చేశారంటే, రావు కేతులాగా మ్యాజిక్ చేయమంటారు చేశారంటే వృశ్చికం ఇస్ రియలీ గ్లోరీ. బికాస్ రియలీ చాలా మంది వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు నా క్లయింట్ ఉన్నారు. నేను టు రియలీ ఓపెన్ టు ఇట్. రియాలిటీ ఇంతే. పంచమ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు. పంచమ స్థానం ఇస్ బేసిక్లీ పిల్లల పరమైన స్థానం. పంచమ స్థానం అంటే బాబు పాప, మొదటి బాబు మొదటి పాప. ఇప్పుడు ఎవరికైనా పుట్టలేదంటే పుడతారు, ఫస్ట్ వన్. పంచమ స్థానం యాక్టివ్ ఉంది, గురువు అనే ఇంట్లో ఉంది కాబట్టి పక్కన దేవాలయం పక్కన లేదంటే గుడి పక్కన మీ ఇల్లు దొరుకుతుంది. ఇప్పుడు కొత్త ఇల్లు కొనడానికి ఛాన్సెస్ వచ్చి క్వైట్ బ్రైట్. సెటిల్మెంట్ అవ్వలేదు సార్, మా ఇంట్లో మా సిస్టర్కి నాకు గొడవలు, మా నాన్నగారి ఆస్తి తాతయ్య గారి ఆస్తి తనకి వెళ్తుంది అంటారు, మా అమ్మ లేదంటే నాకు వస్తుంది అంటారు. ఏదో కన్ఫ్యూషన్ ఉంది, కరెక్ట్గా అర్థం కావట్లేదు. వస్తే పర్వాలేదు, ఇప్పుడు సిచ్యువేషన్కి కొంచెం అప్పు అంతా ఉంది, సో అప్పుని క్లోజ్ చేసుకోవడానికి మంచిది, అందుకని ట్రై చేస్తున్నామంటే గ్యారంటీగా మీ యొక్క యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో డివిజన్ ఏర్పడి మీకు వస్తుంది. బాబాయ్ నుంచి వచ్చినా మామ నుంచి వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఇదంతా ఇప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ వైడ్. అదేలాగా శని వక్రంగా ఉన్నప్పుడు పిల్లలకి ఇచ్చే ట్రీట్మెంట్ యొక్క స్టైల్ మారుతుంది. ఫస్ట్ విషయం, శని వక్రంగా ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ విచ్ ఎవర్ ఇట్ మే బి అలోపతి, ఇట్ మే బి థెరపీ, ఇట్ మే బి డైరెక్ట్లీ యునానీ, ఇట్ మే బి హోమియోపతి. ఇదంతా కాకుండా ఒక కొత్త మెడిసిన్, కొత్త ట్రీట్మెంట్ అని మనం స్టార్ట్ చేస్తాం. ఒక 3-4 monthsలో విపరీతమైన చేంజెస్ ఆటోమేటిక్గా వస్తుంది. యూ విల్ సీ ద చేంజ్ హ్యాపెనింగ్ రైట్ అవే. శని వక్రంగా ఉందంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఇంజెక్షన్ వేయంగానే ఎట్లాగా మనకు తలనొప్పి పోతుందో అలాగా శని అనేది అంత మంచి గ్రహం. వీళ్ళకి ఇలాంటి గ్రహంకి ఒక చేంజ్ వస్తుంది. అదేలాగా ఈ టైంలో లవ్ ప్రపోజ్ చేస్తే ఓకే అవుతుంది. ఫ్యామిలీలో అన్యోన్యం లేదు, హస్బెండ్ అండ్ వైఫ్లో ఒక ట్రిప్ లేదు, ఒక ఏమి చెప్తారు కదా, ఏమీ లేదు పాడు లేదు అంటారు కదా, అంతలాగా ఇప్పుడు అంతా ఫ్యామిలీ స్పార్క్ లేదు లైఫ్ లో. అంతా ఇప్పుడు స్పార్క్ శని వక్రంగా బుధుడి యొక్క స్థానంలో ఉందంటే ట్రిప్ వెళ్తారు. చాలా మంది విదేశాలకు వెళ్ళడం, కొంతమంది ఇక్కడ ఉన్న చాలా మంచి ప్లేస్కి వెళ్ళడం, లైవ్లీనెస్ అని చెప్తాం కదా, ఆ లైవ్లీనెస్ అనేది ఇంట్లో ఇప్పుడు you'll be very happy. At the same time శని వక్రంగా ఉన్నాడు అంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ ఓన్ రోగ నిరోధక శక్తి. ఐ థింక్ దట్ ఇస్ కాల్డ్ ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ పవర్ వచ్చి ఇప్పుడు తగ్గుతుంది. సో అందుకని ఇమ్యూనిటీ పవర్ కాస్త పెంచుకోవడం. మెయిన్గా మేము చెప్పాల్సింది నరాలకు సంబంధించిన వీక్నెస్ ఇప్పుడు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి స్కిన్, కొంతమందికి డాండ్రఫ్, కొంతమందికి అలోపిసియా, ఇలాంటి విషయాలన్నీ రావడానికి ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు శని వక్రంగా ఉంది, గురువు కన ఒక దృష్టి ఉంది కాబట్టి చాలా మందికి ఫారిన్లో సెటిల్ అవుతారు. పిల్లలు సరిగా సెట్ అవ్వలేదు, మంచి ప్లేస్మెంట్ అవ్వలేదు, మంచి సీట్ లేదు, మంచి జాబ్ లేదు, మంచి పిల్లలు లేదు, మంచి కళ్యాణం అవ్వలేదు, అన్నీ అవుతుంది నెక్స్ట్ 4 monthsలో. ప్రొవైడెడ్ మీకు మీనంలో, కర్కాటకంలో, కన్యాలో, వృశ్చికంలో ఒక గ్రహం వక్రం ఉందంటే మీకు జాక్పాట్ ఖాయం. శని వక్రం స్టార్ట్ చేసేటప్పుడే నేను చెప్పాను ఎంత బాగుంటుందని. సో యూ నీ నాట్ వరీ. ఒకవేళ లేదంటే ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా 16+ లేదంటే 15+ years ఉన్న మీ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్ చేంజ్ అవ్వచ్చు, కొత్త విషయానికి అడిక్షన్ జాస్తి అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అట్ ది సేమ్ టైం మీరు కూడా మీ యొక్క బిహేవియర్, మీ యొక్క అనవసరమైన హ్యాబిట్స్ని కట్ చేయడం అనేది మంచిది ఈ టైంలో ఎక్కువ అవ్వడానికి. ఓకే,
ఛాన్స్ వచ్చి ఎక్కువ ఉంది. సో మోర్ ఆర్ లెస్ మీరు కంఫర్టబుల్ జోన్, కంఫర్టబుల్గా మీరు చాలా విషయాన్ని ఈజీగా క్రాస్ చేస్తారు. దేవుడు అనుగ్రహం, పూర్వజన్మతోడి అనుగ్రహం, భాగ్యస్థానం, పంచమ స్థానం ఇస్ బేసిక్లీ ది ఎఫ్డి అమౌంట్ దట్ యూఆర్ యూజింగ్ ఫ్రమ్ యువర్ పాస్ట్ లైఫ్ కర్మ. మీరు సంపాదించింది లేదో, పాత జన్మలో ఉన్న విషయం అంతా ఇప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. అది శని వక్రంగా ఉంది కాబట్టి అక్కడ మంచి చేస్తే ఇక్కడ డబుల్గా జరుగుతుంది. సింపుల్. ఎలా డబుల్ అంటే, ఒక రబ్బర్ బాల్ని తీసి మీరు గోడ కొడితే గోడ నుంచి వచ్చే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళే ఫోర్స్ కంటే. మీరే ట్రై చేసి చూడండి. అలాంటి విషయం శని వక్రంగా ఉన్నప్పుడు జరుగుతుంది. సో యూ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. మీ ఇంట్లో ఒక శుభకార్యం నెక్స్ట్ జనవరి లోపల జరుగుతుంది, ఖాయం. అది కన్ఫర్మేషన్ ఎప్పుడంటే అప్కమింగ్ సెప్టెంబర్లో మీకు అది కన్ఫర్మేషన్గా జరుగుతుంది. సో చాలా పెద్ద పెద్ద విషయాలు, గొప్ప విషయాలు చాలా ఎక్కువ జరగడం, ఇంట్లో రెగ్యులర్గా పూజలు చేయడం, వ్రతం చేయడం, హోమం చేయడం, దాన ధర్మం చేయడం అనేది నెక్స్ట్ ఒక 4-5 months ఇంట్లో ఒకటే పీపీ డుమ్ ఎక్కువ వినపడతా ఉంటుంది. వృశ్చిక రాశి చాలా బాగుంటారు, ధైర్యంగా ఉండండి. సో ప్రికాషన్స్ ఎక్కడ తీసుకోవాలి వృశ్చిక రాశి? హెల్త్ లో మెయిన్ ప్రికాషన్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ, మెయిన్గా వైట్ బ్లడ్ కార్పస్కిల్స్ అంటాం, WBC కౌంట్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం, అదంతా లైట్గా రావడానికి ఛాన్స్ ఉంది, చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం స్కిన్ సంబంధించిన ఇష్యూలు కాస్త రావడం ఉంటుంది, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ప్లస్ హెయిర్లో ప్రాబ్లమ్స్ రావడం. రెండవది నేను చెప్పేది, ఒంట్లో ఫాస్ఫరస్ సంబంధించిన ఇది వచ్చి మినరల్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ప్రోటీన్ కంటెంట్ ఒంట్లో తగ్గిపోతుంది. సో విత్ యూ హ్యావ్ టు రీజనరేట్ ఆల్ సచ్ థింగ్స్. సో హెల్త్ పరంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, 45+ ఉన్నారంటే గ్యారంటీగా కొలెస్ట్రాల్లో ప్రాబ్లం ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారు పాటించాల్సిన రెమెడీస్? ఎక్కడైతే సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుందో, నార్మల్గా పౌర్ణమి రోజు సాయంకాలం 4 తర్వాత, యాక్చువల్లీ సూర్య అస్తమనమై చంద్ర ఉదయం అయిన టైంలో ఈ సత్యనారాయణ వ్రతం చేయాలి. అలా చేసిన ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళి ఆ సపాద పక్షం అంటే ఈ ప్రసాదం చేసడానికి ఎంత డబ్బు ఖర్చు పెడతారో దానికి మీ వంతు సహాయం. ఇట్ కెన్ బి 50, ఇట్ కెన్ బి 100. పెద్దలు ఉంటే మీకు ఎంతో, అలా మీరు సాయం చేశారంటే పెద్ద మార్పులు ఉంటుంది, మీరు బాగుంటారు. బీ హ్యాపీ. రైట్ గురుజీ, థ్యాంక్ యూ. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.